సమాజానికి ప్రశ్నించడం నేర్పించిన నాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక సొంత పార్టీలో అంతర్గత రాజకీయం మైసూర్ బజ్జీలో మైసూర్ లాంటిదే అయ్యిందా? ప్రశ్నించిన కన్న కూతురిపైనే కేసీఆర్ కక్షగట్టారా? పెద్దల సభలో కవిత సంధించిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే దమ్ము ధైర్యం గులాబీ నేతలకుందా? కొత్త పార్టీ ప్రకటన చేసిన కవిత సొంతింటి పార్టీలో రాజకీయంగా ఎదుర్కొన్న సవాళ్లేంటి? అవమానాలు తట్టుకునే బదులు విముక్తి అవడమే బెటర్ అని కవిత ఎందుకు అనుకున్నారు? వ్యక్తిగా వెళ్లి శక్తిగా వస్తా అనడంలో ఆమె వ్యూహం ఏంటి? కవితకు అవకాశం ఇచ్చి మండలి చైర్మన్ కొత్త సంప్రదాయానికి తెరతీశారా? ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. అందరూ ఊహించినట్లే, ప్రత్యర్థులు అంచనా వేసినట్లే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు కల్వకుంట్ల కవిత. ప్రజల పక్షాన నిలబడతా, ఆదివాసీ, గిరిజన, దళిత, మైనార్టీ ఆడబిడ్డల కోసం పనిచేసే కొత్త రాజకీయ శక్తి కావాలి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి తన పార్టీ వేదిక అవుతుందని ప్రకటించారు కవిత. తన ఈ ప్రయత్నానికి అండగా నిలబడాలని అమరవీరుల స్తూపం సాక్షిగా పిలుపిచ్చారు. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా నిలబడాలని కోరుతున్నాను. 4 నెలల క్రితమే స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేసిన కవితకు శాసన మండలిలో మాట్లాడే అవకాశం ఇచ్చారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీఆర్ఎస్ లో తనకు జరిగిన అవమానాలు, కేసీఆర్ చుట్టూ చేరిన దయ్యాలపైన ఒక్కటేంటి, బీఆర్ఎస్ లో జరుగుతున్న సవాలక్ష అవలక్షణాలను 360 డిగ్రీల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. పార్టీ తీరును కడిగి పారేశారు కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో మహిళలంటేనే చిన్న చూపు అని చట్టసభల్లో పార్టీల ప్రాతినిధ్యాన్ని లెక్కలతో సహా చెప్పిన కవిత తన తండ్రి కేసీఆర్ చెప్పిన ప్రగల్భాలను కూడా ప్రస్తావించారు. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష. మహిళలు 40 మంది ఉన్న ఈ శాసన మండలిలో 3 ఉన్నాం అధ్యక్ష. లేడీస్ మేము నేం పోతే 2 మిగులుతారు అధ్యక్ష. నేను నిన్న మొన్న ఫార్మ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష. ప్రతి చోట కూడా సభ్యుడనే ఉన్నది. తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష. ఈ మొత్తం 4 కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష 0.00003% అధ్యక్ష. ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష. రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ, పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవన్నీ మహిళలకు సీటు మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరిస్తారు అధ్యక్ష? ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నా, బలమైన శక్తిగా మళ్లీ చట్టసభల్లోకి వస్తానంటూ శాసన మండలిలో రాజకీయ శపథం చేశారు కవిత. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. తనకు బీఆర్ఎస్ లో జరిగిన అవమానాలను గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చారు కల్వకుంట్ల కవిత. ప్రత్యేక రాష్ట్రం రాకముందు నుంచే తాను బతుకమ్మ వేడుకలు చేస్తున్నానని, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక జాగృతి ఆధ్వర్యంలో చేసిన బతుకమ్మ వేడుకల నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, తనను ఎలా వేధించారో చెబుతూ రోధించారు కవిత. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరకు వచ్చినటువంటి
బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్లు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా ఉన్న ఉద్యమకారులు, సామాన్య కార్యకర్తలు, రాష్ట్రంలోని పేద ప్రజల కష్టాలు, వారి మాటలు కేసీఆర్ కు చేరకుండా చేశారని, ఇలాంటి వాటిని ప్రశ్నించినందుకు తనను కూడా బీఆర్ఎస్ నుంచి గెంటేశారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు కవిత. అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. పార్టీలో జరిగిన అవమానాలను ఇన్నాళ్లు దిగమింగుకున్న కల్వకుంట్ల వారసురాలు మండలి సాక్షిగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడాన్ని తాను ససేమిరా అన్నానని, అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఏం పీకారని ఒకంత పరుష పదజాలంతో తండ్రి కేసీఆర్ పైనే బాణం ఎక్కుపెట్టినంత పని చేశారు కవిత. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి? 2 పెద్ద రివర్స్ లో ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. అసలు బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం ఒక జోక్ అంటూ బాంబు పేల్చిన కవిత అప్రజాస్వామికంగా పార్టీ నడుస్తోందంటూ తన సస్పెన్షన్ ఉదంతాన్నే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇలాంటి రీతి లేని పార్టీ నుంచి దూరమవుతున్నందుకు సంతోషమంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు కేసీఆర్ కూతురు. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష. అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది 8 పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష. నిజంగా ఇవాళ నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఇస్ ఏ జోక్ అధ్యక్ష. ఏమి ఉండదు అందులో. అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష. నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్ గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష. పుట్టుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష. కనీసం నన్ను పిలవాలా, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, పోనీ ఇవ్వలేదు, ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ద ఆర్డర్ కోసం అధ్యక్ష అపిలేట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్ గా ఇది కాదు అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. నా కుటుంబం, నా పార్టీ, నా రక్తం, నా చెమట, నేను 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ, నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరిదీసేవాన్ని కూడా అడుగుతారు అధ్యక్ష. ఈ దేశంలో అంత మంచి దేశం మనది, అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. ఇవాళ నేను వేరే ఏం లేదు. రాజకీయాల్లో మహిళలు, వారి హక్కులపై తన తండ్రి కేసీఆర్ ఏకంగా భారత రాజ్యాంగాన్నే మార్చాలన్న విషయాన్ని గుర్తు చేసిన కవిత తెలంగాణలో అన్ని పార్టీలు మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని ఆక్షేపించారు. మహిళలను ప్రోత్సహించాలనే పార్టీలు వారి సొంత రాజ్యాంగం మార్చుకోవాలని హితవు పలికారు. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు. 40 మంది ఉన్న ఈ శాసన మండలిలో 3 ఉన్నాం అధ్యక్ష లేడీస్. మేము ఇక నేను పోతే 2 మిగులుతారు అధ్యక్ష. కానీ ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే పొలిటికల్ పార్టీస్ కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష. ఈ మొత్తం 4 కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష 0.00003% అధ్యక్ష. ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష. రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరిస్తారు అధ్యక్ష?
ప్రజల పక్షాన చట్టసభల్లో మాట్లాడే ప్రతిపక్షమే లేదని ఆ గ్యాప్ ను తాను తీరుస్తానంటూ చెప్పిన కవిత కొత్త పొలిటికల్ సిస్టమ్ క్రియేట్ చేస్తానని భరత్ అనే నేను సినిమా హీరో రేంజ్ లో హామీ ఇచ్చారు కవిత. తెలంగాణ ప్రజల మనసు గెలిచి అధికారం చేస్తున్న కాంగ్రెస్ కూడా గత బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పులే చేస్తోందని విమర్శించారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్ లో, నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది అక్కడే లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష. ఈ స్టేట్ లో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్ గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను మీరు కొనసాగిస్తే డెఫినెట్ గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంతకు మండలిలో కవిత వ్యక్తిగత రాజకీయాలు మాట్లాడేందుకు అనుమతి ఎలా ఇచ్చారు? ఒక ఎమ్మెల్సీ రిజైన్ చేసి వెళ్తుంటే ఇలా మాట్లాడించిన దాఖలాలు గతంలో ఏమైనా ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది.